తమిళ సినిమా రంగంలోని అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఇప్పుడు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ సినిమా నిర్మించిన బడా హీరోల చిత్రాలు వరుసగా పరాజయం పాలు కావడమే దానికి కారణం. మణిరత్నం దర్శకత్వంలో ఈ సంస్థ నిర్మించిన పొన్నియిన్ సెల్వన్ 2 తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ విజయం ఈ సంస్థకు దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన చంద్రముఖి 2, మిషన్ చాప్టర్ 2, లాల్ సలాం, ఇండియన్ 2, వెట్లయాన్ వరుసగా పరాజయం పాలయ్యాయి. ఇక పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలైన విడాముయార్చి సైతం భారీ నష్టాన్ని సంస్థకు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలన్నీ భారీ స్థాయిలో రూపుదిద్దుకున్నవే. ఈ నేపథ్యంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న పలు చిత్రాలు అనుకున్న సమయంలో పూర్తి కావటం లేదు, లేదా విడుదలను పలుమార్లు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక ఈ సంస్థ నిర్మిస్తున్న ఎంపురాన్ చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ తెరకెక్కిస్తున్నాడు. మోహన్ లాల్ కథానాయకుడిగా నటించారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన లూసిఫర్ కు ఇది సీక్వెల్. దాంతో సహజంగానే మూవీకి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా మార్చి 27న వివిధ భాషలో విడుదల కాబోతోంది. అయితే రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసరికి అనుకున్న తేదీకి ఎంపురాన్ విడుదల అవుతుందా లేదా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎంపురాన్ మూవీ బిజినెస్ ఎలా జరిగినా లైకా ప్రొడక్షన్స్ పాత బాకీలో ఈ సినిమాపై పడే అవకాశం కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లోని బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఓల్డ్ బ్యాలెన్స్ సెటిల్ చేసిన తర్వాతే ఎంపురాన్ మూవీని విడుదల చేయాలని పట్టుపట్టే ఆస్కారం కనిపిస్తోంది. అలానే కొందరు ఫైనాన్షియర్స్ కోర్టు తలుపు తట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. దాంతో ఇప్పుడు ఎంపురాన్ రిలీజ్పై నీలినీడలు వ్యాపించాయి.